సిక్కోలు వైసీపీలో చిచ్చు, బలాబలాలపై సిగపట్లు. మాజీ స్పీకర్ తమ్మినేనిపై ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ఈ ఎపిసోడ్ పై దువ్వాడ శ్రీనివాస్ రియాక్ట్ కావడంతో పార్టీ పంచాయతీ కాస్త కుల పంచాయతీగా మారింది. ఇంతకీ సొంత పార్టీ నేతపై ధర్మాన ఎందుకలా మాట్లాడారు? దీనిపై తమ్మినేని రియాక్షన్ ఎలా ఉండబోతోంది? మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ అధిష్టానం తప్పించనుందా? ప్రత్యక్ష ఎన్నికల నుంచి పార్టీ దూరం పెట్టబోతోందా? ఈ సందేహాలు కలిగించింది ఎవరో కాదు, స్వయంగా శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి బలమైన అభ్యర్థిని వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా ప్రకటించారాయన. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న తమ్మినేనికి ఇంకేదైనా పదవినిచ్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు బహిరంగంగానే చెప్పారాయన. ఈ విషయంపై త్వరలోనే తమ్మినేనితో పార్టీ మాట్లాడుతుందని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. టెక్కలిలో జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో కృష్ణదాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో పెనుదుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గ పెద్దలు మండిపడుతున్నారు. సీనియర్ నాయకులైన తమ్మినేనితో పాటు కాళింగులు, కాపుల్ని అణచివేసేందుకు ధర్మాన సోదరులు కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తమ్మినేని కన్నెర్ర చేస్తే ధర్మాన సోదరులు రాజకీయ సమాధవుతారంటూ హెచ్చరించారు. అలుగుటే ఎరంగని అజాత శత్రువు అలింగిన నాడు సముద్రాల ఏకము, భూమిలో అల్ల కల్లోలు వస్తుంది. ధర్మరాజు అంతటి వాడు అలుగకూడదు. సీతారాం అలుక వహిస్తే ఏమవుతారు మీరందరూ? ఒక్క సైగ మాకు కనుసైగ చేస్తే మీరుంటారా? రాజకీయ సమాధైపోతారు. తమ్మినేని కంటే గొప్ప నాయకులు ఉత్తరాంధ్రలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు దువ్వాడ. కింజరపు కుటుంబంతో ఉన్న రాజకీయ అవగాహనతో ధర్మాన సోదరులు వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తమ్మినేనికి ధర్మాన సోదరులు క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనికి ఒకటే మీకు చెప్తున్నాను, తమ్మినేని సీతారాంకి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండి. మీ కులాహంకారాన్ని ప్రదర్శిస్తూ కళింగుల్ని తొక్కేయాలని, కాపులను సర్వనాశనం చేయాలని కేడీ బ్రదర్స్ నాయకత్వంలో, నేతృత్వంలో ఈరోజు జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే కులానికి చెందినటువంటి అధికారులందరూ కూడా ఆవహించున్నారు. మిగతా కులాలకు అన్యాయం జరుగుతుంది. నేను చేస్తుంది కుల పోరాటం కాదు, కులాల పోరాటం. తమ్మినేనిపై వ్యాఖ్యలతో దుమారం రేగడం, కాళింగుల్లో అసంతృప్తి రావడంతో ధర్మాన కృష్ణదాస్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పార్టీని బలపర్చుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడిన తన మాటల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ్మినేనిపై తనకెప్పుడూ కూడా తక్కువ భావం లేదన్నారు. ఏదేమైనా ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు మాత్రం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచాయి, కులాల మధ్య చిచ్చు రాజేశాయి.